ఓమ్స్ లా ఇప్పటి వరకు మనం పెద్ద పెద్ద డెఫినేషన్స్ తో ఓమ్స్ లని చదువుతూనే ఉన్నాం. కానీ ఈ రోజు మనం ఓమ్స్ లని డీకోడ్ చేద్దాం. దీనికోసం ఒక ఎనాలజీని యూజ్ చేద్దాం. దాన్నే వాటర్ పైప్ ఎనాలజీ అంటారు. సో దీంట్లో మనం తీసుకుంటే ఒక వాటర్ పైప్ కి ఒక సర్టెన్ వాటర్ ప్రెషర్ అనేది ఉందన్నమాట. దీన్ని మనం వోల్టేజ్ తో కంపేర్ చేస్తాం అండ్ దాంట్లో ఒక అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది. దీన్ని కరెంట్ తో కంపేర్ చేస్తాం. సో వాటర్ పైప్ ఎనాలజీ ఏం చెప్తుందంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెషర్ ఉంటే అంత అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది పైప్ లో ఫ్లో అవుతుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ వోల్టేజ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ మనకి కండక్టర్ లో ఫ్లో అవుతుంది. అంటే వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. కానీ ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే పైప్ యొక్క విడ్త్ అనమాట. పైప్ లో మనకి దాని విడ్త్ అనేది నారోగా ఉంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రమే లోపలికి పంపిస్తుంది. అదే పైప్ యొక్క విడ్త్ అనేది ఎక్కువ ఉంటే దాంట్లో మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. సో ఈ పైప్ యొక్క విడ్త్ ని మనం రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తాం. ఎంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటే అంత అమౌంట్ ఆఫ్ కరెంట్ మనకి కండక్టర్ ద్వారా ఫ్లో అవుతుంది. సో రెసిస్టెన్స్ అనేది కరెంట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో దీన్ని మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కింద అయితే యూజ్ చేస్తాం. సో కాబట్టి V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I, నథింగ్ బట్ V ఈజ్ ఈక్వల్ టు IR అనమాట. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది రెసిస్టెన్స్. అట్లాగే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటంటే టెంపరేచర్. ఓమ్స్ లా మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు డిఫైన్ చేద్దాం ఓమ్స్ లని. At a constant temperature, the current flowing through a conductor is directly proportional to the potential difference across its ends. For more videos, subscribe to Weavers.